హాయ్ ఐఎమ్ సతీష్. మోస్ట్ హ్యాపెనింగ్ ఈటీ న్యూస్ అంటే ఇప్పుడు చూద్దాం. మెగా ఫ్యాన్స్ కోసం ఒకటి కాదు 2 లడ్డు లాంటి అప్డేట్స్ బయటికి వచ్చాయి. బుచ్చిబాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా పెద్ది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన చికిరి సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే మూవీ నుంచి రెండో సాంగ్గా టైటిల్ సాంగ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మూవీ టీం కూడా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న సెకండ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇన్సైడ్ టాక్. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను షాక్కి గురి చేసే అలవాటున్న జక్కన్న ఇప్పుడు జస్ట్ తన రెమ్యునరేషన్ న్యూస్తో కూడా అదే చేస్తున్నారు. మహేష్ హీరోగా పాన్ వరల్డ్ లెవెల్లో తాను చేస్తున్న వారణాసి మూవీ కోసం జక్కన్న ఏకంగా 160 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారట. అయితే ఇన్ని కోట్లను నేరుగా కాకుండా సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కుల రూపంలో తీసుకుంటున్నారట ఈ డైరెక్టర్. ఒకవేళ వారణాసి సినిమా ఓవర్సీస్ గడ్డపై ఇంకా దండిగా కలెక్షన్స్ కనుక సాధిస్తే జక్కన్న రెమ్యునరేషన్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కూడా టాక్. బాలీవుడ్ అవకాశాలపై వివాదాస్పద కామెంట్ చేసిన ఏఆర్ రెహమాన్ విమర్శలపై మరోసారి స్పందించారు. మనమేంటో తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎంత చెప్పినా వినరు అన్నారు. తన మతం కారణంగానే బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదంటూ రెహమాన్ చేసిన కామెంట్స్తో ఈ వివాదం మొదలైంది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కారణంగా చిక్కుల్లో పడ్డాడు హీరో ఆది. చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్ళిన ఆది ఆ వేదికపై చంద్రహాస్ పాడిన బూతు పాటను విట్నెస్ చేశాడు. ఈ క్రమంలోనే చంద్రహాస్ పాటపై నెట్టింట తీవ్ర విమర్శలు రావడంతో తాను కూడా ఓ ట్వీట్ చేశాడు ఆది. అందులో ప్రభాకర్ గారు పిలిచారనే గౌరవంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను, కానీ అక్కడ జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. పబ్లిక్ ఈవెంట్స్లో సందేశాలు ఇచ్చేటప్పుడు గౌరవం బాధ్యత కలిగి ఉండాలి, ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్స్కు ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు అని గట్టిగానే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. కానీ కట్ చేస్తే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఆది తొలగించాడు. ఈ కారణంగానే ఇప్పుడు హీరో ఆది కూడా ట్రోల్స్కు గురయ్యాడు. మెసేజ్ పెట్టడం ఎందుకు, ఆ తర్వాత డిలీట్ చేయడం ఎందుకనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది. చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతోనే వెంకటేష్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు.